ఒరే సుబ్బి, దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు అమెరికా వెళ్ళిపోతారు నీకోసం కూర్చుంటారేమిటే? అదొచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడింది. అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది. ఒరే, నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం తెచ్చుకో. వచ్చింది, చెప్పింది, వెళ్ళింది. ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా. వేళకోళంగా ఉన్న మమ్మల్ని చూస్తుంటే ఇదే అమెరికాలో అయితే $3 కోట్ల సూట్ వేసి ఉండేవాడిని. గొప్ప సంబంధం. అరుణ, ఏమిటా వేళకోళం? వేళకోళం కాదే. మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? నిజమే కదా చెప్పాను. డాడీ, ఏమిటా నిజం? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అదే కదా చెప్పాను. ఎవరా అబ్బాయి? ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది. రేపు అతని బర్త్డే, రేపు చెప్తాను. కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి. కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది గుప్తుల కాలం నాటిదా, శాతవాహన కాలం నాటిదా? నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే. ఇది కొండపల్లిదిరా, చెక్క బొమ్మ. అది అలా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాడు. ఏంటి నువ్వు? చాలా టైర్డ్ గా ఉందిరా. మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు. అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇది హాస్టల్, అల్లరవుద్ది. అల్లరైతేనే మన పెళ్లి అవుద్ది. మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్లు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది. ఒరేయ్, అసలు నీకు అది లేదురా బుద్ధి. ఓహో, మిడ్ నైట్ వచ్చాను, అన్నం తినకుండా వచ్చాను. ఏదైనా బిర్యానీ తేవాలన్న బుద్ధి లేదు నీకు? హలో, మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లా కనబడుతున్నానా? అసలు నీకు అదుందా? టైం సెన్స్. నీకు నేను చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళితే వెళ్ళు. లేట్ అయినా పర్లేదు, మెల్లగరా. అర్థం చేసుకోడు. అవునా? ఇలా చూడు. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడండి. బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడ ఉంది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అరుణ, నో, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. అరుణ, బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. అరుణ, వద్దు వద్దు. వెళ్ళి స్నానం చేయి. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి. సరుకులన్నీ తీసుకురావాలి. ఈ రాత్రికి అదేం కుదరదు గానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో. తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని బయటికి పంపించేస్తా. నేను వెళ్ళి చూస్తా. కొంచెం బయట ఉండరా. అంతేరా, లేడీ ఇన్ను ఫ్రెండ్ అవుటా. హలో, ఒరే నేనురా, అరుణ వాళ్ళ ఫాదర్ లాగా నా మిమిక్రీతో ఇరగదీస్తాను. ఓసారి అరుణకివ్వు. అరుణ, మీ నాన్న మాట్లాడుతున్నారు. నాన్న? నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు? ఆ కమల్ గారు చెప్పుంటాడు, నేను చూసుకుంటాను. నువ్వు మాట్లాడు, మాట్లాడు. హలో. అమ్మా అరుణ, ఏమిటమ్మా చిన్నపిల్లల అక్కడికి వెళ్ళిపోయావు? ఏదో పెళ్లి కదా, ఆలోచించుకో అని చెప్తాం. కాదంటే అడు చెప్తావా? సరే సరే, మీ పెళ్లికి నాకు అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని తీసుకుని వచ్చేసాయి. పురోహితుని పిలిపించండి రా, ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో చూడమ్మా, మీ నాయనమ్మ మాట్లాడుతుందట. అమ్మాయి, నానమ్మా. ఏమిటమ్మా ఇంత పని చేసావు? నా గుండె ఆగిపోయినంత పని అయిందమ్మా. త్వరగా మీరు వచ్చేయండి అమ్మా. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే మైసూర్ పాకం చేసి ఇచ్చేదానిగా. మీ ఇద్దరికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయాలి. అబ్బాయిని తీసుకురా తొందరగా. థ్యాంక్ యూ డాడీ. మీరింత ఈజీగా మా మ్యారేజ్ కి పర్మిషన్ ఇస్తారని నేను అనుకోలేదు. మీ ఫోన్ విని నేనెంత థ్రిల్ అయిపోయానో తెలుసా? ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? నాన్నమ్మ కూడా మాట్లాడిందిగా. ఇదిగో, మీ గొడవల్లోకి నన్ను లాకండి. ఫోన్ సౌండ్ వింటేనే నా గుండెలు దడదడలాడతాయి. అయినా నేనెప్పుడు ఫోన్ చేశానా నీకు? చూడండి, మీరు ఫోన్ చెయ్యని మాట నిజమే, తనకి ఫోన్ వచ్చిన మాట నిజమే. మీ ఇద్దరి వాయిస్లు మా ఫ్రెండ్ చేత మిమిక్రీ చేయించి మీరు చేసినట్టుగా అరుణకు ఆ ఫోన్ చేయించింది నేనే. ఐఎమ్ సారీ అరుణ. ఏంటి, మిమిక్రీ చేయించావా? నాన్న ఫోన్ చేయలేదా? ఎందుకలా చేసావు? లేకపోతే హాస్టల్ నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా? నిన్ను తీసుకురావడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. నేను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు. హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు. అంత డ్రామా. నేను హాస్టల్కి రప్పించాడు, అందరికీ తెలిసేలా చేశాడు. నిన్ను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాడు. నీ కూతురికి నేను తప్ప వేరే దిక్కు లేదు, నాకు ఇచ్చి చెయ్యి, లేదా నీ లక్షలు ఇవ్వు, నీ ఆస్తులు రాయి, లేకపోతే నీ పరువు తీస్తాను అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చుంటాడు. మిస్టర్ సుబ్బారావు, అలాంటి ఆలోచనే ఉంటే ఇలా ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కాదు. తన్ని పెళ్లి చేసుకుని నీకు ఫోన్ చేసేవాడిని. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేవాడివి. అవును, అలాగే చేసుండాల్సింది. అనవసరంగా తీసుకొచ్చావు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. పద. ఎక్కడికి?
షట్ అప్. నేను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను కానీ వాడితో మాత్రం నేను వెళ్ళాను. చంపడం చావడం కాదండి, బతకనివ్వండి. అది జీవితం. ఒక స్నేహితుడిగా తన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఒక తండ్రిగా తన భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు చూసుకోండి. డాడీ, నేను చచ్చినా సరే వివేక్తోనే ఉంటాను. నేను ఒప్పుకోను. నా లైఫ్ డెసిషన్ గురించి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. నా లైఫ్ ప్రిస్టేజ్ గురించి నా అంతరాత్మ పర్మిషన్ కావాలి. ఐ డోంట్ కేర్. యు హావ్ టు కేర్. నువ్వు పిచ్చులు అర్థం చేసుకోవట్లేదు. వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను వంచి బలిపశువులు చేసి నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడు. బ్లడీ రాంగ్. మైండ్ యువర్ టంగ్. Daddy,